ఆంధ్రప్రదేశ్లో రౌడీ షూటర్ల ఆగడాలు శృతిమించుతున్నాయి. మద్యం గంజాయి మత్తులో సామాన్యులపై దాడులకు తెగబడుతూ శాంతి భద్రతలకు సవాల్ విసురుతున్నారు. నెల్లూరు జిల్లా దగదర్తిలో కొందరు దుండగులు మెడికల్ షాప్ పై కత్తులు కర్రలతో విరుచుకుపడ్డారు. డబ్బులు ఇవ్వకుండా మందులు కావాలని డిమాండ్ చేయగా షాపులోని మహిళ నిరాకరించడంతో షాపును ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. పోలీసులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విజయవాడలో రౌడీ మూకలు మరోసారి బరితెగించాయి. సంక్రాంతి పండుగ రోజున కేదారేశ్వరపేటలోని మాదిరి బార్ కు పార్సిల్ కోసం వెళ్లిన మోహన్ అనే యువకుడిపై రాము సాల్మన్ అనే రౌడీ షూటర్లు బీరు సీసాలతో దాడి చేశారు. తలపై బలంగా బాదటంతో బాధితుడు తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ ఘోర దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే ఈ కేసును రాజీ చేసేందుకు సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఓ వైసీపీ నేత పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులకు రాజకీయ అండదండలు ఉండటంతో సామాన్య ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలే కత్తులు సీసాలతో దాడులకు తెగబడుతున్న ఈ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రౌడీ షీటర్ల ఆగడాలు శృతిమించుతున్నాయి. మద్యం గంజాయి మత్తులో సామాన్యులపై దాడులకు తెగబడుతూ శాంతి భద్రతలకు సవాల్ విసురుతున్నారు. నెల్లూరు జిల్లా దగదర్తిలో కొందరు దుండగులు మెడికల్ షాప్ పై కత్తులు కర్రలతో విరుచుకుపడ్డారు. డబ్బులు ఇవ్వకుండా మందులు కావాలని డిమాండ్ చేయగా షాపులోని మహిళ నిరాకరించడంతో షాపును ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో రౌడీ షీటర్ ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఒక పక్క పండగకు సంబంధించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా సంబరాల్లో మునిగిపోయి పూర్తిగా కూడా పండుగను ఎంజాయ్ చేస్తున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి రెండు సంఘటనలు చూస్తే ఒక పక్క రౌడీ షీటర్లు ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. నెల్లూరు, విజయవాడలో జరిగినటువంటి రెండు సంఘటనలు, ఒకటి ఏదైతే నెల్లూరు జిల్లా దగదర్తిలో మెడికల్ షాప్ కు సంబంధించి అక్కడికి వెళ్ళినటువంటి రౌడీ షీటర్లు డబ్బులు ఇవ్వకుండా ఆ మెడిసిన్స్ ఇవ్వాలంటూ కూడా షాప్ నిర్వాహకులు అడగటం, వాళ్ళు అది ఇవ్వటం సాధ్యం కాదంటూ కూడా వాళ్ళు తిరస్కరించడంతో అక్కడే వాళ్ళతో గొడవకు దిగి ఆ మెడికల్ షాప్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాటికి సంబంధించి కూడా నిర్వాహకుల ఎవరైతే ఆ షాప్ నిర్వాహకురాలు ఉన్నారో ఆమె పట్ల కూడా దురుసుగా వ్యవహరించారు. ముఖ్యంగా కత్తులతో బెదిరించారంటూ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరోపక్క బెజవాడలో ఏదైతే ఒక బార్ లో అక్కడికి పార్సిల్ తీసుకోవడానికి వెళ్ళినటువంటి మోహన్ అనేటువంటి వ్యక్తి మీద అక్కడున్నటువంటి రౌడీ షీటర్లు బీరు సీసాతో దాడి చేసినటువంటి ఆ విజువల్స్ ఏవైతున్నాయో అవి ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఒక పక్క అక్కడ రౌడీ షీటర్లుగా ఉన్నటువంటి ఈ సాల్మన్ రామ్ అనే వ్యక్తులు అక్కడ వాళ్ళు మద్యపానం చేస్తున్నటువంటి సమయంలో అక్కడికి వెళ్ళినటువంటి పార్సిల్ తీసుకోవడానికి కౌంటర్ దగ్గర నిలబడినటువంటి మోహన్ అనేటువంటి వ్యక్తి మీద దాడికి దిగారు. ఆయన తల మీద బీరు సీసాతో బలంగా వాళ్ళు దాడి చేశారు. దాంతో అతని చెవు నుంచి, ముక్కు నుంచి కూడా రక్తం కారి అతను ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు హాస్పిటల్లో చేరినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు సీరియస్ గా యాక్షన్ తీసుకుని ముందుకు వెళ్ళబోతున్నారంటూ కూడా మనకైతే కొంత సమాచారం ఉంది. మరోపక్క ఈ రౌడీ షీటర్లు అందరూ కూడా ఈ విధంగా రెచ్చిపోవటం వెనక వారికి స్థానికంగా ఉన్నటువంటి నాయకుల సహాయ సహకారాలు ఉన్నాయనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. ఏదైతే దీనికి సంబంధించి ఈ రౌడీ షీటర్లు విజయవాడలో ఈ దాడి చేశారో వాళ్ళ వెనుక కూడా ఒక వైసీపీ నాయకుడు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన పోలీసుల దగ్గరకు కూడా దీనికి సంబంధించి కూడా వాళ్ళని పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ఇప్పుడు విజయవాడ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఏదైతే కేదారేశ్వరపేటలో ఉన్నటువంటి మాదిరి బార్ అండ్ రెస్టారెంట్ లో జరిగినటువంటి గొడవ ఇప్పుడు విజయవాడలోనే పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే విజయవాడలో చాలా కాలంగా దీనికి సంబంధించి ఇలాంటి సంఘటనలకి చాలా దూరంగా ఉంటా ఉన్నారు. ప్రజలు కూడా చాలా మంది కూడా ఇప్పటికే ప్రశాంత జీవనం గలుపుతూ ఉన్నారు. గతంలో విజయవాడ అంటేనే కొంత గొడవలు, రౌడీ ఇష్యూస్ అన్ని ఉండేవి, కానీ గత కొంతకాలంగా అలాంటి పరిస్థితి లేదు. కానీ ఈ మధ్య కాలంలో ఈ సంఘటనలు పెరుగుతూ ఉన్నాయి. వరుసగా ఈ రౌడీ షీటర్లు కూడా కొంత ఇబ్బంది పెట్టే విధంగా ప్రజల విషయంలో వ్యవహరించడం కానీ, ముఖ్యంగా వాళ్ళు బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చి ఈ విధంగా దాడులకు తెగబట్టడం, ఇలా అదే విధంగా మరో పక్క గుంటూరులో తాడేపల్లిలో కూడా ఇలాంటి పరిస్థితులు రెగ్యులర్ గా కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళంతా కూడా గంజాయి
తీసుకుంటున్నో, లేకుంటే మద్యానికి బానిసలయ్యో, లేకుంటే మత్తు పదార్థాలకు బానిసలయ్యో ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వారి మీద దాడులకు తెగబడుతూ ఉన్నారు. పూర్తిగా వీటికి సంబంధించి నిన్న కంకిపాడులో కూడా మనం చూసాం. ఏదైతే కోడి పందాల బరుల వద్ద దీనికి సంబంధించి వాళ్ళంతా కూడా సహాయం అందించడానికి వచ్చినటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో ఆ కూలీలు డబ్బులు కాజేశారంటూ కూడా వాళ్ళని కట్టేసి వాళ్ళ మీద దాడికి దిగినటువంటి పరిస్థితి. ఆ విజువల్స్ కూడా పెద్ద ఎత్తున మీడియాలో వైరల్ అయ్యాయి. దానికి సంబంధించి కూడా పోలీస్ శాఖ చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తుంది. మొత్తంగా ఏదైతే ఈ గత 2-3 రోజులుగా జరిగినటువంటి సంఘటనలు మనం గమనిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో రౌడీ షీటర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రౌడీ షీటర్ల వల్ల పెద్ద ఎత్తున ప్రజానీకం ఇబ్బంది పడుతున్నది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర. ఆంధ్రప్రదేశ్లో రౌడీ షీటర్ల ఆగడాలు శృతిమించుతున్నాయి. మద్యం గంజాయి మత్తులో సామాన్యులపై దాడులకు తెగబడుతూ శాంతి భద్రతలకు సవాల్ విసురుతున్నారు. నెల్లూరు జిల్లా దగదర్తిలో కొందరు దుండగులు మెడికల్ షాప్ పై కత్తులు కర్రలతో విరుచుకుపడ్డారు. డబ్బులు ఇవ్వకుండా మందులు కావాలని డిమాండ్ చేయగా షాపులోని మహిళ నిరాకరించడంతో షాపును ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. పోలీసులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విజయవాడలో రౌడీ మూకలు మరోసారి బరితెగించాయి. సంక్రాంతి పండుగ రోజున కేదారేశ్వరపేటలోని మాదిరి బార్ కు పార్సిల్ కోసం వెళ్లిన మోహన్ అనే యువకుడిపై రాము, సాల్మన్ అనే రౌడీ షీటర్లు బీరు సీసాలతో దాడి చేశారు. తలపై బలంగా బాదటంతో బాధితుడు తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ ఘోర దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే ఈ కేసును రాజీ చేసేందుకు సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఓ వైసీపీ నేత పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులకు రాజకీయ అండదండలు ఉండటంతో సామాన్య ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలే కత్తులు, సీసాలతో దాడులకు తెగబడుతున్న ఈ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రౌడీ షీటర్ల ఆగడాలు శృతి మించుతున్నాయి. మద్యం గంజాయి మత్తులో సామాన్యులపై దాడులకు తెగబడుతూ శాంతి భద్రతలకు సవాల్ విసురుతున్నారు. నెల్లూరు జిల్లా దగదర్తిలో కొందరు దుండగులు మెడికల్ షాప్ పై కత్తులు కర్రలతో విరుచుకుపడ్డారు. డబ్బులు ఇవ్వకుండా మందులు కావాలని డిమాండ్ చేయగా షాప్లోని మహిళ నిరాకరించడంతో షాపును ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో శాంతి భద్రతలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. చాలా వరకు కంట్రోల్ అయ్యని చెప్పవచ్చు. నూతన ఎస్పీ అజితా వేజన్ల తీసుకున్న నిర్ణయాల వల్ల రౌడీ షీటర్లు గానీ, ఈ యొక్క గంజాయి బ్యాచ్ గానీ, ముందు బ్యాచ్ గానీ, తాగుబోతు బ్యాచ్ గానీ చాలా వరకు కంట్రోల్ చేస్తారు. అయితే అరాకొర సంఘటనలు మాత్రం అక్కడక్కడ చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు. నిన్న ఇటు కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలంలో రౌడీ మూకులు రెచ్చిపోయాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రౌడీ మూకులు తాగిన మైకంలో దాదాపు ఒక 10 మంది వరకు తాగిన మైకంలో బైకుల మీద వేరే విహారం చేస్తూ అదుపు తప్పి పడిపోవడంతో వాళ్ళు ఒక దగ్గరలోని మెడికల్ షాప్ వద్దకు వెళ్లి తమకు ఆయిల్మెంట్, అదేవిధంగా కొన్ని మెడిసిన్స్ కావాలని అడిగారు. అయితే తమ దగ్గర డబ్బులు లేవని అక్కడ పనిచేసే ఒక మహిళను బెదిరించారు. దీంతో ఆ మహిళ భయభ్రాంతులకు గురయ్యి అలాంటి మందులు మా దగ్గర లేవని చెప్పడంతో వాళ్ళు ఒక్కసారిగా కర్రలు, రాడ్లు, అదేవిధంగా పెద్ద పెద్ద కర్రలు తీసుకొని మెడికల్ షాప్ ను ధ్వంసం చేశారని చెప్పుకోవచ్చు. దీంతో భయభ్రాంతులకు గురైన ఆ మహిళ వెంటనే పరుగులు పెట్టి స్థానిక పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కూడా దాదాపు 5-6 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు బహుశా అరెస్టు చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ ఎలాంటి రౌడీయుజం ఉన్నా కానీ సహించేది లేదని చెప్పి కఠినంగా అక్కడ వ్యవహరిస్తూ పోలీసులకి నిత్యం సూచనలు, సలహాలు ఇస్తూ గంజాయి గానీ, అదేవిధంగా మందు బ్యాచ్ గానీ, ఇదే విధంగా ఇంకొక ఎలాంటి రౌడీ షీటర్లు కానీ ఎలాంటి లేకుండా కంట్రోల్ చేయడంలో కావ్య కృష్ణారెడ్డి సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క దగదర్తి మండలం మాత్రం ఈ రౌడీ ముగ్గులు పెట్టరేగిపోతా ఉన్నాయి. ఈ దగదర్తి కావలి నియోజకవర్గంలో కేవలం దగదర్తిలోనే ఈ యొక్క రౌడీ ముగ్గులు తాను ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపైన అధికారులు కూడా గట్టి చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎస్పీ కఠినమైన నిర్ణయాలు తీసుకుందని చెప్పుకోవచ్చు. దీంతో ఈ రౌడీలను ఎవరైతే తోకజాడిస్తున్నారో ఆ రౌడీ మూకలందరినీ కూడా ఒక పోలీసులు తమదైన స్టైల్ ఒక రౌండ్ వేసిన తర్వాత వాళ్ళని నడి రోడ్డుపై బజార్లో నడిపిస్తూ ఇటు నెల్లూరులో రౌడీ మూకలకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తుంది. ఏదైనా కానీ ఇటీవల గత సంవత్సరంతో పోల్చుకుంటే మాత్రం నెల్లూరులో చాలా వరకు శాంతి భద్రతలు కంట్రోల్లోకి వచ్చాయని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక కావలి
నియోజకవర్గంలోని దగదత్త మండలంలో మాత్రమే అరాకొర సంఘటనలు జరుగుతున్నాయి. దీనిపైన ఈ ఎమ్మెల్యే కూడా సీరియస్ అయ్యాడు. నియోజకవర్గం కావలి నియోజకవర్గం మొత్తం ఎంత కూల్ గా సస్యశ్యామలంగా ఉంటే ఒక దగదత్తలోని ఎల్లరి మొక్కలు రెచ్చిపోతున్నాయని చెప్పి పోలీసులు కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులు కూడా వెంటనే ఒక 5-6 మందిని అరెస్ట్ చేశారు. ఈ రోజు బహుశా రిమాండ్ కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన ఎమ్మెల్యే కూడా స్పందించారు. కావలి నియోజకవర్గంలో ఎవరైనా కానీ ఇటు గంజాయి బ్యాచ్ కావచ్చు, తాగుబోతు బ్యాచ్ కావచ్చు, రౌడీ షీటర్లు కావచ్చు, తోకాడిస్తే మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటుందని, అవసరమైతే పోలీసులతో ఎస్పీతో మాట్లాడి జిల్లా బహిష్కరణ కూడా చేయిస్తామని చెప్పి ఘాటైన హెచ్చరికలు చేస్తున్నారు. అయితే ఇటు దగదెత్తలో ఒక వర్గానికి చెందిన జరుగుతా ఉంది. స్థానికంగా ఇటు రాజకీయంగా చూసుకుంటే అక్కడ ఒకే పార్టీకి చెందిన 2 వర్గాలుగా చీలిపోయాయి తెలుస్తుంది. అందులో ఒక వర్గం ఇలాంటి గొడవలకి ఆజ్యం వస్తుందని చెప్పి ఒక ప్రచారం కూడా జరుగుతా ఉంది. దీనిపైన ఎమ్మెల్యే కూడా సీరియస్ అయ్యాడు. తన నియోజకవర్గంలో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం జరిగితే సహించేది లేదని, ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తామని చెప్పి ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. అయితే అధికార పార్టీకి చెందిన వర్గాలే 2గా చీలిపోయాయి కాబట్టి ఇటు పోలీసులు కూడా పాపం అక్కడ సతమతం అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఒక వర్గానికి నచ్చ చెప్పలేక ఇంకో వర్గానికి నచ్చ చెప్పలేక అక్కడ పోలీసులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగం చేయాలంటే కూడా పోలీసులకు ఒక విధమైన ఇబ్బంది కలిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే వాళ్ళే 2 వర్గాలుగా విడిపోయి గొడవలు పెట్టుకున్నట్టు ఏ వర్గానికి నచ్చ చెప్పాలో, ఏ వర్గానికి సీరియస్ తీసుకోవాలంటే వాళ్ళకే అర్థం కాని పరిస్థితి. దీంతో పోలీసులు కూడా కొంచెం సతమవుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఎస్పీ అజితా వేజన్ల ఈ విషయం పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి రౌడీ మొగ్గుల్ని అరికట్టాలని చెప్పి సర్వత్రా వినిపిస్తా ఉంది. ఎస్పీ కూడా నూతన ఎస్పీ కూడా బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా వరకు నెల్లూరు జిల్లాలో ఈ హత్యలు, ఆత్మహత్యలు, అదేవిధంగా రౌడీ షీటర్లు, ఈ యొక్క గంజాయి బ్యాచ్, ఈ యొక్క డ్రగ్స్ బ్యాచ్ మొత్తం కూడా కంట్రోల్ చేశారని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. గత దాదాపు నెల రోజుల నుంచి పైగా కూడా నెల్లూరులో ఎలాంటి క్రైమ్ జరగలేదంటే ఎస్పీ పనితీరుకి నిరసనగా మనం మాట్లాడుకోవచ్చు. గతంలో రోజుకు హత్య జరిగేది, అలాంటిది ఎస్పీ బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా వరకు కఠినంగా వ్యవహరించడం వల్ల నెల్లూరు జిల్లా చాలా వరకు దాదాపు 100% కూడా కంట్రోల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఒక్క దగదత్తి మండలంలో మాత్రం పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీనిపైన ఇటు ఎమ్మెల్యే కావ్య కృష్ణ కూడా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తన నియోజకవర్గంలో ఎక్కడైనా కానీ ఇలాంటి రౌడీ షీటర్లు కావచ్చు, గంజాయి బ్యాచ్ కావచ్చు, ఈ యొక్క ముందు బ్యాచ్ కావచ్చు, తాగుబోతుల బ్యాచ్ కావచ్చు, ఎవరైనా కానీ తన నియోజకవర్గంలో తోకాడిస్తే మాత్రం ఒప్పుకునేది లేదని చెప్పి కఠినంగా మాట్లాడారు. దీనిపైన పోలీసులతో కూడా మాట్లాడి త్వరలోనే ఒక యాక్షన్ కూడా తీసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఇక దగదత్తిలో ఈ 2 వర్గాలు మధ్య ఈ యొక్క విభేదాలు తారస్థాయికి పోవడంతో ఈ యొక్క ఒక వర్గం మాత్రమే ఈ యొక్క గొడవలకి ఆజ్యం పోస్తుందని తెలుస్తుంది. ఇంకో వర్గం సైలెంట్ గా ఉన్నప్పటికీ దీంతో ఎమ్మెల్యేకి పెద్ద పేరు తీసుకురావడానికి కూడా ఒక కుట్ర జరుగుతుందని చెప్పి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.